హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి అయితే మేము పెళ్లి పిలుపులకైతే వెళ్తున్నాము. అంటే వెడ్డింగ్ కార్డ్స్ అవన్నీ కూడా వచ్చాయని ఆల్రెడీ అని చూపించాను కదా. సో ఇప్పుడు ఆ కార్డ్స్ అన్నీ కూడా తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి, నైబర్స్కి వీళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేయడానికి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. మెయిన్గా ఆంటీ అంకులు అంటే జిమ్మి వాళ్ళ మదర్ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళ ఇల్లు కొంచెం దూరంగా ఉంటుంది. అక్కడంతా నైబర్స్ అంతా కూడా వీళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలిసిన వాళ్ళే. సో వాళ్ళందరినీ కూడా దగ్గరుండి ఇన్వైట్ చేయడానికి, సో వీళ్ళకి అంతగా పరిచయం లేని వాళ్ళు కొందరు రిలేటివ్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళ ఇంటికి కూడా అయితే కొన్ని హౌసెస్ అయితే విజిట్ చేసి ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్వైట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అందరూ ఒకే ప్లేస్లోనే వెళ్ళడం కాకుండా ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్కి అలా వెళ్ళామనుకో, సో త్వరగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో జిమ్మి వాళ్ళ తమ్ముడైతే ఇంకొందరికి ఇవ్వడానికి అయితే వెళ్ళారు. అలాగే మేమైతే మాకు దగ్గరలో తెలిసిన వాళ్ళ ఫ్యామిలీస్, రిలేటివ్స్, నైబర్స్ వీళ్ళందరికైతే ఇవ్వడానికైతే మేమైతే వెళ్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, హౌస్ క్లీనింగ్, ఎలక్ట్రిషియన్ వర్క్, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మాకు 1 వీక్ టైమే ఉంది. ఈ 1 వీక్ టైంలో కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేయాలన్నమాట. ఇంకా ఈ 2-3 డేస్లో మొత్తం ఈ ఇన్విటేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసామంటే ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర కూడా కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి కదా, పెళ్ళి అంటే చాలా వర్క్స్ అయితే ఉంటాయి అని ఇంకా 1 వీక్ ఉండంగా మేము బయలుదేరాము. సో ఇలా హడావిడిగా అయితే అంతా కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి అయితే వెళ్ళి ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది. మేమైతే మ్యాక్సిమం కొంతమంది విజిట్ అయితే చేశాము, కొంతమంది అయితే ఆంటీ అంకుల్ వాళ్ళే వెళ్ళి అయితే ఇన్వైట్ చేశారనమాట. సో అందరినీ కూడా వీడియోలో అయితే నేనైతే పెట్టట్లేదు, ఎందుకంటే సో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఉందో లేదో అనిపించుకోవడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఎవరినైతే తీయలేదు. ఇక్కడ కూడా ఒక హౌస్ ఉంది కదా, ఈ హౌస్లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఆంటీ అంకుల్ అయితే వెళ్ళి వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళారు. అంటే నేను చాలా వరకు అయితే ఎవరికి తెలియదు, మా మ్యారేజ్ అయితే లాక్డౌన్ టైంలో జరిగింది కదా, చాలా వరకు కూడా ఎవరు కూడా అంతగా నన్ను ఎవరైతే చూడలేదన్నమాట. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు కనీసం రిలేటివ్స్ దగ్గరికైనా వెళ్ళేటప్పుడు నన్ను తీసుకొని అయితే వెళ్ళారు. ఇలా అయితే వెళ్ళి నన్ను కూడా పరిచయం చేసి అలాగే పెళ్ళికైతే ఇన్వైట్ చేశాను. ఆ ఒక్క వర్డ్ అయితే నేర్చుకున్నాను అనమాట, పెళ్ళికి రండి అని చెప్పేసి. ఇక్కడైతే మామిడి పూత చూసారా, ఇదైతే ఇంకా వింటర్కి దగ్గరలో ఉన్నాము. అక్టోబర్ నెలలో ఇంత పూత అయితే వచ్చింది. ఇప్పుడైతే మ్యాంగోస్ అయితే భలే దొరుకుతున్నాయి ఈ ప్లేస్లోని. ఇంకా ఆంటీ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే అందరు తెలిసిన వాళ్ళందరికైతే ఇచ్చేసి ఇన్వైట్ చేసేసి ఇప్పుడు ఇంకా ఆంటీ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే ఫుల్ ఆ స్ట్రీట్ మొత్తం అయితే ఇన్విటేషన్స్ అయితే మేము అందరికీ ఇచ్చి ఇన్వైట్ చేశాము. నేను కూడా అంకుల్ అయితే నన్ను కూడా తీసుకొని వెళ్ళారు. చాలా వరకు అయితే చాలా హౌసెస్ అయితే వెనక చూసారు కదా, ఆ దారి అంతా కూడా హౌసెస్ ఉన్నాయి. వాళ్ళందరూ దగ్గరికి అయితే వెళ్ళి ఇన్వైట్ అయితే చేసామన్నమాట. సో ఇంక ఇదంతా కూడా ఆంటీ వాళ్ళ హౌస్ ఉంది కదా, వాళ్ళ చుట్టుపక్కల ఇక్కడైతే చింతపండు చెట్టు అనమాట. ఇక్కడైతే లీవ్స్ వీళ్ళు చింత చిగురు అయితే యూస్ చేయరు, ఆ లీవ్స్ అన్నీ కూడా ముదిరిపోయి అలాగే ఉంటాయి చెట్టుకి. ఇంకా మేమైతే మొత్తం అందరికి ఇచ్చేసిన తర్వాత ఆంటీ అంకుల్ లోపలికి అయితే వచ్చి కాసేపు అయితే కూర్చొని రిలాక్స్ అయితే అవుతున్నాము. ఇంకా జిమ్మి అయితే కొన్ని ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకొని తనకి తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా వెళ్ళి ఇవ్వడానికి అయితే వెళ్ళారు. ఇక్కడ మేమైతే వెయిట్ చేసి అలాగే కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా బయట అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. పోయినసారి వచ్చినప్పటికీ ఇప్పటికైతే చాలా చెట్లు అయితే పెట్టేసింది అన్నీ కూడా బాగా పెద్దగా అయ్యాయి. ఎక్కువ మందారం మొక్కలు అయితే భలే ఉన్నాయన్నమాట. అన్ని పూలు బాగా పూసాయి. ఇలా చాలా వరకు అయితే ఇన్వైట్ అయితే చేశాము అందరినీ. సో ఇది ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే తప్పకుండా షేర్ చేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై.